నవీన గారు, ఈరోజు 2 విషయాలు తెలుసుకోవాలి. ఒకటేమో మేనరికం పెళ్ళిళ్ళ గురించి, హెల్త్ ఇష్యూస్ గురించి పక్కన పెట్టి మాట్లాడుకుందాం. ఇంకొకటి కుండ మార్పిడి పెళ్ళిళ్ళు. ఈ రోజుల్లో కూడా ఇవి జరుగుతున్నాయా? ఒకవేళ జరిగితే వాటి వల్ల వచ్చే పరిణామాల గురించి తెలుసుకోవాలని. అడపాదడపా ఎదురవుతున్నాయి గాని ఇదివరకి చేసుకున్నన్ని పెళ్ళిళ్ళు ఆ మేనరికాలు గాని, కుండమార్పిళ్ళు గాని ఈ మధ్య అసలెక్కడ చూడట్ల. దానికేంటంటే మేనరికాలంటావా అక్కడ మెయిన్ రీజన్ ఓ 2 ఫ్యామిలీస్ తెలిసినా కూడా సైంటిఫికల్లీ ప్రూవెన్ కదా రూపా. చాలామంది పిల్లలు పుట్టినప్పుడు ఆ! కొంచెం డిజబిలిటీస్‌తో పుట్టటం, మెంటల్ ఇష్యూస్‌తో పుట్టటం ఇట్లాంటియన్నీ అసలు చూస్తానే ఉన్నాం అవును. కాబట్టి సైంటిఫికల్లీ ప్రూవెన్ కూడా కాబట్టి ఇప్పుడున్న అవేర్‌నెస్‌లో ఎక్కడ నాకైతే ఆ మేనరికం మ్యారేజెస్ అయితే ఎదురుకు రాలేదు. హ్మ్. అడపాదడపా జరుగుతా ఉంటే అది వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళు ఇష్టపడి అన్నిటిని ఫేస్ చేద్దాం, డీల్ చేద్దాం అని చేసుకుంటే వేరు. కొన్ని చోట్ల ఏంటంటే పిల్లలు ఇష్టపడతారు. హ్మ్. అవును. అప్పుడు చేసేదేం లేదు కాబట్టి చేస్తారు గానీ, దగ్గర సంబంధాలు మాత్రం ఇదివరకటి కుదిరినంత దగ్గరగా ఇప్పుడు కుదరట్ల. ఫ్రెండ్స్‌లో కుదుర్చుకుంటున్నారు గానీ, ఈ మేనరికాలు, బ్లడ్ రిలేషన్‌షిప్స్‌లో మాత్రం హ్మ్. అవ్వట్లేదు. ఓకే. అండ్ కమింగ్ టు కుండ మార్పిడి ఏంటంటే ఇదివరకి స్వార్థంతో ఎలా చేసేవారంటే, అక్కడ పిల్లని ఇక్కడ మనం పెట్టుకుంటే, మన పిల్లని ఆళ్ళు చాలా బాగా హ్మ్. చూసుకుంటారు. అవును. సో, ఇట్ విల్ బి ఈజీ అని ఆలోచించేవారు. కానీ, కాలం మారుతున్న కొద్దీ ఏమవుతుందంటే మనుషుల్లో కూడా అవేర్‌నెస్ పెరుగుతుంది. ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఇక్కడ, అక్కడ 2 కపుల్స్ కదా! ఒక సెట్ ఆఫ్ కపుల్ హ్యాపీగా లేకపోయినా, మిగతా వాళ్ళు ఎక్కడ ఎఫెక్ట్ అవుతారో అనుకుని కాంప్రమైజ్ అయిపోయి ఎళ్ళిపోయేవారు ఆ రోజుల్లో ముందుకి. హ్మ్. ఇప్పుడు నువ్వు నువ్వు ఇబ్బంది పడి వెనక్కొచ్చావంటే మీ అక్క లైఫ్ కూడా పాడైపోతుంది. లేపోతే ఇట్లా అలా అడ్జస్ట్ పేరెంట్సు అయిపోయేవాళ్ళు. సైకలాజికల్‌గా బ్లాక్‌మెయిల్ జేసి కానిచ్చేసేవారు. హ్మ్. ఇష్టమున్నా, ఇష్టం లేకపోయినా ఆ మ్యారేజ్ రన్ అయ్యేది. ఇప్పుడు రీసెంట్‌గా నాకు 2, 3 డేస్ బ్యాక్ ఐ హాడ్ ఎన్ ఇష్యూ. ఇప్పుడు ఒక కపుల్ దగ్గర ప్రాబ్లమ్ వచ్చింది. ఇట్లాగే కుండ మార్పిడిలో. హ్మ్. వచ్చినప్పుడు అక్కడ ఆ అమ్మాయి అడ్జస్ట్ అవ్వగలిగే సిట్యుయేషన్ కాదు. ఎందుకంటే ఆ అబ్బాయి హి ఈస్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్ లాగా అంటే ఇంపార్టెన్సీ ఉందని. ఒక రీజన్ ఆ అబ్బాయి కూడా యాక్సెప్ట్ చేశాడు. ఇయన్నీ చేయటం వల్ల ఆ మ్యారేజ్ డెఫినిట్‌గా మనం డివోర్స్‌కి తీసుకెళ్ళే మ్యాచ్ అది. అదసలు అబ్బాయి చేసిన తప్పు. హ్మ్. ఒక ఇంట్లో ఒక మ్యారేజ్ ఇట్లా అయినప్పుడు అయినాళ్ళల్లో, అయినాళ్ళైనా కానాళ్ళైనా కూడా నీ దగ్గర ఒక ప్రాబ్లమ్ ఉన్నప్పుడు అసలు పెళ్ళనేది చేసుకోకుండా ఉండాలి. అయిపోయింది. మంచి చెడు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళ డివోర్స్ ఇష్యూ అంతా ఏమవుతుందంటే అగ్లీ అవుతుంది కదా! హ్మ్. ఇంకా ఎక్కువ అగ్లీ అయింది. ఎందుకంటే అయినాళ్ళలో ఆల్రెడీ ఒక సంబంధం ఇంట్లో చేసుకున్నప్పుడు మమ్మల్ని ఎలా ఈళ్ళు మోసం చేస్తారన్న అవును. దాని మీదే కదా గొడవలు మొదలవుతాయి. మళ్ళీ ప్రతిసారి ఇవతల ఈ ఇంటికొచ్చిన అమ్మాయిని మీ వాళ్ళు మమ్మల్ని ఇలా చీట్ చేశారు ఇప్పుడు అదే అని. జరుగుతాంది. ఇక్కడ వీళ్ళకేమి వైఫ్‌కి, హస్బెండ్‌కి మధ్య గాని, ఈ పిల్ల వల్ల ఇక్కడ ఫ్యామిలీకి గాని ఇబ్బందులు లేవు. ఆ డివోర్స్ ఇక్కడ ఎఫెక్ట్ అవుతాంది. ఖచ్చితంగా. యాహ్! సో, ఒక మ్యారేజ్ వల్ల ఇంకొక మ్యారేజ్ సఫర్ అవుతుంది. అవును. సో, మాక్సిమం ఏంటంటే ఒకే ఫ్యామిలీలో సంబంధాలు చేసుకోవటం నాకు ఎందుకో అవసరమా అనిపిస్తుంది. హ్మ్. ఇట్లాంటివి అసలు ప్రతిదీ కంపారిజన్స్ గానీ, మంచి చెడు గానీ, ఉన్న మంచి రిలేషన్‌షిప్‌ని ఇట్లా ఒకే చోట సంబంధాలు చేసుకొని పాడు చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. కొందరు ఫినాన్షియల్‌గా ఒక సెట్ ఆఫ్ ఇదిలో వెళ్ళిపోతా ఉండుండొచ్చు. రెండో వాళ్ళు ఎదగకుండా ఉండొచ్చు. అవును. ఎవరికి టాలెంట్ ఆళ్ళది, ఎవరికి దొరికే లైన్ ఆళ్ళది కదా! ఆ కంపారిజన్స్ కూడా వచ్చినప్పుడు చాలా పేరెంట్స్ సఫర్ అవుతారు ఫస్టు. అవును. తర్వాత వీళ్ళ ద్వారా వచ్చిన పిల్లలు కూడా సఫర్ అవుతారు. గుడ్ ఉంది దీనిలో. అందరూ కలిసి ఉంటారు. ఇవన్నీ ఓకే. కానీ అప్పుడప్పుడు ఏంటంటే ఇలాంటివి కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేస్తాయి ప్రతి ఫ్యామిలీస్‌ని. దానిలో కంపారిజన్ ఒస్తుంది మ్యామ్. ఇప్పుడు మేము పెట్టిపోతల్లో మేము మీకిదిచ్చాం. మీరు మాకిది ఇవ్వలేదు. మా అమ్మాయి ఎళ్తే మీకు కలిసొచ్చింది. నువ్వొస్తే మాకు కలిసి రాదు. ఇక అన్ని మొదట్లో కంపారిజన్సే. అన్నీ బావుంటాయి రూపా. ప్రతిదీ బావుంటుంది. బట్ కంపారిజన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అన్‌వాంటెడ్ అసలు వేరే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఒక అవును. కపుల్ వల్ల ఇంకొక కపుల్ ఎఫెక్ట్ అవుతారు దీనిలో. సో, ఖచ్చితంగా. మాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్ అని ఎప్పుడు అనుకుంటా ఉంటా నేను. బట్ అది ఇండివిడ్యువల్ ఒపీనియన్ కదా! రైట్.